దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈరోజు క్రికెట్ ఫేవరే కనిపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ కైవసమని అభిమానులు నినదిస్తున్నారు. ఈరోజు కేవలం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మాత్రమే కాదు, ఈ ఫైనల్స్లో పాకిస్తాన్తో ఇండియా తలపడుతోంది. మరోసారి పాకిస్తాన్ని ఇండియా చితక్కొట్టి పంపించాలి అని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. లీగ్ మ్యాచ్ల్లో పాకిస్తాన్లో టీవీలు పగిలిన దృశ్యాలే మరోసారి ఫైనల్ మ్యాచ్ తర్వాత రిపీట్ అవుతాయని ప్రతి అభిమాని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కాశ్మీర్, కాన్పూర్, ముంబై, వారణాసి, పూరిల్లో దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ప్రత్యేక పూజలు చేస్తున్నారు, ప్రత్యేక హారతులు ఇస్తున్నారు, ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఫైనల్స్కి పాకిస్తాన్, ఇండియా రెండు ఆడుతున్నాయి. మరోసారి పాకిస్తాన్ను చితక్కొట్టే సన్నివేశాన్ని చూడబోతున్నామనే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. మువ్వన్నెల జెండాలను రెపరెపలాడిస్తూ గంగా నదిలో స్నానాన్ని ఆచరించి హారతినిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. రెండో బాక్స్లో కాన్పూర్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు, యాగాన్ని, హోమాన్ని నిర్వహిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. సైకత శిల్పి అందంగా శిల్పాన్ని చెక్కి ఆల్ ద బెస్ట్ అంటూ టీమిండియాకు ఆల్ ద బెస్ట్ చెబుతున్న దృశ్యాలు చూస్తున్నాం. కాశ్మీర్, కాన్పూర్, ముంబై, వారణాసి, పూరి. ఇంతేకాదు కొన్ని ప్యారడీ సినిమా డైలాగులు సరదాగా చెప్పుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బ్యాట్ అంతా పొడవలేని బుడతడు కూడా క్రికెట్ ఫీవర్తో ఊగిపోతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. బాలే కదా అని వేసేస్తే బౌండరీ దాటించేస్తా, కొట్టు, సరిగ్గా కొట్టు, లేకపోతే నెక్స్ట్ బాల్ ఆడటానికి క్రీజ్లో ఉండవు. ఇలాంటి డైలాగులు ఎక్కడ చూసినా వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ క్రికెటర్లకు వార్నింగ్ ఇచ్చే మెసేజ్ లాంటివి. ఇటు యూపీలోని కాన్పూర్లో ఎక్కడ చూసినా క్రికెట్ సందడి కనిపిస్తోంది. స్థానిక బాలాజీ ఆలయంలో అయితే హిందూ ముస్లింలు కలిసి పూజలు నిర్వహించారు. ఇక మరికొందరు ముస్లింలు టీమిండియా గెలుపును ఆకాంక్షిస్తూ నమాజ్ చేశారు. బీఎస్ఎఫ్ జవాన్లు కూడా టీమిండియాకు చీర్స్ చెప్తున్నారు. బోర్డర్లో మేం పోరాడతాం, క్రికెట్ గ్రౌండ్లో మీరు ఫైట్ చేయాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. పాక్పై పోర్లో ఎప్పుడు భారత్దే పై చేయని, ఈసారి కూడా టీమిండియానే గెలుస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు బీఎస్ఎఫ్ జవాన్లు. బీఎస్ఎఫ్ క్యాంప్లో ఆటపాటలతో అలరిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఈ కార్యక్రమంలో మహిళా జవాన్లు కూడా పాల్గొన్నారు. ఇక ప్రముఖ సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ టీమిండియాకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. ఒడిశాలోని పూరి తీరంలో భారీ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి ఇటు క్రికెట్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, అటు హాకీ వరల్డ్ లీగ్లో సెమీఫైనల్ రెండు మ్యాచ్ల్లోనూ ఇండియా గెలవాలని ఆకాంక్షించాడు.